మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం నాయకురాలు. పదం మీరు వినండి ఫస్ట్, ఆయన ఏమన్నాడు. ఉండవల్లి శ్రీదేవి అయితే లంగ ఎత్తి చూపించింది వాళ్ళకి. ఇంకోసారి వినండి. ఉండవల్లి శ్రీదేవి అయితే లంగ ఎత్తి చూపించింది వాళ్ళకి. టీడీపీ లీడర్, ఇప్పుడు టీడీపీ లీడర్ అమ్మ, ఒక టీడీపీ మహిళా నాయకురాల మీద చేసినటువంటి ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అవి. మొన్నేమో పెద్దిరెడ్డి గారిని లేపేస్తా అన్నాడు. పెద్దిరెడ్డి గారిని లేపేస్తా అనేటువంటి పదము అది పెద్ద బూత్ కాకపోయినా అది బెదిరింపు. ఇది బూత్. ఇది ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, మీ లెక్చర్స్ మేము మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చోబెట్టి చెవిలో సీసం పోసినట్టు లెక్చర్లు ఇచ్చారు కదా తెలుగుదేశం వాళ్ళు. మహిళలంటే గౌరవం లేదా, మహిళలను ఎలాంటి మాట్లాడతారా, మహిళలంటే ఏమనుకున్నారు అని చాలా లెక్చర్స్ ఇచ్చారు కదా. మరి ఇది మీకు కనిపించలేదా? ఇది వినిపించలేదా? కనిపించలేదా? అవతల యాంకర్ కూడా అతనిది ఒక మాట అంటున్నాడు. అతనేమన్నాడు చూడండి. మహిళలను బట్టలిప్పి జాకెట్లు చించి చీరలు లాగి, ఇతనేమో లాగి చించి పీకి, ఎవరు మహిళలను బట్టలు చింపి, ఒకరేమో చూపించారంటారు, ఒకరేమో చింపారంటారు, లాగారు బట్టలు. అది యాక్చువల్గా ఆ ఛానల్లో ఉండాల్సిన వాళ్ళు కాదు వీళ్ళు, వీళ్ళిద్దరు వేరే ఛానల్లో ఉండాల్సిన వాళ్ళు ఏమో అనిపించేది. అది గవర్నమెంట్ ఇప్పుడైనా సరే ఇట్లాంటివి పార్టీలకు అతీతంగా మహిళలని గౌరవాన్ని భంగపరచకూడదని మీరే చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఆమె తెలుగు మహిళని గౌరవాన్ని మీరు కాపాడండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ తెలుగు మహిళని మీరు కాపాడండి. మీ పార్టీ మహిళలనే మీరు కాపాడలేని వాళ్ళు ఇంక మిగతా వాళ్ళని ఎట్లా మీరు కాపాడలేరు.